చెప్పే మాటలు నిజాయితీ, ఆ ఉత్సాహం అన్ని కలగలిసి ఉన్న ఒక నిబద్ధ గల వ్యక్తి దగ్గర మనం ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి చర్చించడానికి వచ్చాం. వారెవరో కాదు, సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు శ్రీ సూరం సోమయ్య గారితో మాట్లాడడానికి వచ్చాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి బీసీ రిజర్వేషన్ బిల్లు సార్. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు జీవో నెంబర్ 9 ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? ఓకే, ఇప్పటిదాకా వాస్తవంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ఒక తీవ్రమైనటువంటి ఒక అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ను పొందుపరిచిన బీసీలకు ఆ నిష్పత్తి ప్రకారంగా ప్రకటించలేదు. కానీ ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న అన్ని రకాల వనరులను, వసతులను అన్నింటినీ సమకూర్చుకున్నటువంటి ఒక అగ్రవర్ణాలకు బీజేపీ 9% మంది భారతదేశంలో ఉంటే 10% ఈబీసీ పేరు మీద ఇలా అగ్రవర్ణాలకు మరొకసారి 10% రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో చేర్చి వాళ్లకు లాభాన్ని చేకూర్చేటువంటి ఒక పని చేసింది తప్ప బీసీలకు మెజారిటీ బాగా ఉన్నట్టు బీసీలకు ఆ రిజర్వేషన్స్ అనేది రాలేదు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్స్ వస్తున్నాయి, ఇవాళ అగ్రవర్ణాలకు ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది. న్యాయంగా రావాల్సిన బీసీలకు రావాల్సిన ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారంగా రావాల్సిన దాంట్లో మళ్ళీ అగ్రవర్ణాలు పోటీ పడడానికి, బీసీలు అగ్రవర్ణాలు మిగతా వాళ్ళు పోటీ పడడానికి పోటీ పడాలని చెప్పేసి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకున్నది 50% దాటద్దారంటే ఒక పేరును ప్రయోగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేని ఒక ప్రయత్నం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిందనే దాంట్లో మనం దాన్ని స్వాగతించాలి. అయితే ఇలా చిత్తశుద్ధి ఎంత ఉంది, ఆ చిత్తశుద్ధిని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ చేయాలని చెప్పేసి జీవో తీసుకురావడం, ఆ జీవోని ఇప్పటికే గవర్నర్కు సిఫారసు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ జీవో అమలు కావాలి అని అంటే ఏం చేయాలి? గవర్నర్ గారు ఆమోదించాలి. కానీ గవర్నర్ గారు ఏం చేశారు? గవర్నర్ గారు ఇలా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి గవర్నర్ అనే వ్యక్తి బీజేపీ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి ఒక గవర్నర్ గారు కాబట్టి వారు ఏం చేశారు? వారు ఇలా బీజేపీ కనుక బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తే అగ్రవర్ణాలకు వచ్చేటువంటి అవకాశాలు కోల్పోతామనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ అంటేనే వాళ్ళ మొత్తం అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ తప్ప అది చాతుర్వర్ణ వ్యవస్థ పేరు మీద ఇలా వర్ణాలను విభజించి 4 వర్ణాలుగా విభజించి ఇలా అగ్రవర్ణాలకు ప్రయోజనాలు చేకూర్చేటువంటి ఒక దాని యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటువంటి బీజేపీ అధికారం ఉంది కాబట్టి బీసీలకు ఈ రిజర్వేషన్స్ అన్నింటిలో కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇటుగా ఇంప్లిమెంటేషన్ చేసేస్తుంటే అగ్రవర్ణాలకు ఇప్పటిదాకా వాళ్ళు ప్రయోజనం పొందినట్టు వాటికి దెబ్బతలుతుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఆ జీవోను అమలు కాకుండా చేసినట్టు ఒక ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేసింది. అది ఈ జీవోను కనుక అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఇది బీసీలకు 42% రిజర్వేషన్ అనేది వచ్చి ఉండేది. ఇవాళ ఉద్దేశపూర్వకంగానే అది ఆపిందనేటువంటి సిపిఎం పార్టీ చెప్పదలుచుకుంది. ఓకే, బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కాదని ముందుగానే తెలిసి ప్రజలందుకు మభ్య పెడుతున్నట్టని ప్రతిపక్షాలు నిందిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? బీసీ రిజర్వేషన్ అమలు కాదని చెప్పి చెప్పుకోవడానికి అవకాశాలు ఏమి లేవు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కనుక కలిసి ఐక్యంగా కనుక పనిచేస్తే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కనుక సహకరిస్తే బీసీ రిజర్వేషన్ అమలు కావడం సాధ్యమే. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో, తమిళనాడు ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలలో ఇప్పటికే బీసీలకు అంటే ఇప్పటికే 50% రిజర్వేషన్స్ దాటి రాజకీయ ప్రాతినిధ్యంలో ఇప్పటికే మన బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ శాతం ప్రకారంగానే ఇవ్వడం అనేది జరిగింది. అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి రిజర్వేషన్స్ అమలైనవి. ఇక్కడ కూడా సాధ్యమే. అయితే ఎప్పుడు
ఈ జియో 9 ఏదైతే ఉందో కనుక గవర్నర్ కనుక ఆమోదముద్రైతే 42% జియో 42% రిజర్వేషన్స్ ఈ రాష్ట్రంలో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడానికి అవకాశం ఉంది, లేదంటే లేదు. అయితే బీజేపీ ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపుతుంది. అయితే బీజేపీ ఆపుతుందనేది ఒక భాగం అయితే, రెండోది దాన్ని అమలు చేయడం కోసం, సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అంటే ఇవాళ జియో 9 ఏదైతే గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాడు. ఇవాళ రాష్ట్రపతిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తల ఉంచే విధంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోయి ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి కనుక తీసుకొచ్చినట్టయితే ఆ జియో అమలయ్యేది. ఆ జియో కనుక అమలైతే ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలయ్యేది. అయితే ఒకటి బీజేపీకి ఉద్దేశపూర్వకంగా ఇష్టం లేదు, దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని సాధించాలనే ఒక లక్ష్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటువంటి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికైనా అందరూ కనుక ఐక్యంగా కనుక పనిచేసినట్టయితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్లీ రాజ్యాంగబద్ధంగా 60% అనేది సాధ్యం కాదు. పాత పద్ధతి ప్రకారమే ఎలక్షన్లు నిర్వహించుకోండి అని చెప్పి మాజీ సీజీఐ చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు 50% భారత రాజ్యాంగం ప్రకారంగా 50% రిజర్వేషన్స్ దాటొద్దని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తా ఉంది. అయితే ఇక్కడ రెండు అంశాలను మనం చూడాల్సి వస్తుంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న 50% రిజర్వేషన్ దాటొద్దన్నప్పుడు ఈబీసీల పేరు మీద అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్స్ ఎట్లా చట్టంలో మార్పు తీసుకొచ్చేశారు. చట్టంలో మార్పు తీసుకొచ్చేసి అగ్రవర్ణాలకు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాష్ పేరు మీద 10% రిజర్వేషన్స్ తీసుకొచ్చేసి అమలు చేసినప్పుడు అప్పటికంటే ఇప్పటికే భారత రాజ్యాంగంలో పేర్కొన్న 50% ప్లస్ 10% 60% వచ్చిందని అంటే ఇప్పటికే అది ఆ రాజ్యాంగంలో ఉన్నట్టు దాన్ని అది అతిక్రమించినట్టు అయిపోయింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, స్థానిక సంస్థలలో ఇప్పటికీ మనం తమిళనాడు 69% రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి మనం ఒక రాష్ట్రంలో అమలైనప్పుడు, ఒక రాష్ట్రంలో దానికి అనుమతించినప్పుడు రాజ్యాంగం లేదా రాజ్యాంగం కావచ్చు, జీవోలు కావచ్చు, అనుమతించినప్పుడు ఇంకో రాష్ట్రంలో ఎందుకు అమలు కావు? కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చేయడం సాధ్యమే. సాధ్యం కాదంటానికి అవకాశం లేదు. చేసే చిత్తశుద్ధి ఉందా లేదా అనేటువంటి దాంట్లో పాలకులు కూడా ఉందా లేదా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే అది అగ్రవర్ణాల పార్టీ కాబట్టి, అది ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని అమలు కాకుండా చూడాలనేది. అది కనుక అమలైతే ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా అగ్రవర్ణాలకు వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బతింటుంది కాబట్టి అది అమలు కాకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. దాన్ని సాధించాలని చిత్తశుద్ధి 100% కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించట్లేదు. ఉంటే అన్ని పార్టీలు కనుక చేస్తే ఖచ్చితంగా అమలై తీరుతుంది. రాజ్యాంగానికి వ్యతిరేకమైనది ఏం కాదు. పక్క రాష్ట్రంలో అమలవుతున్న 69-60% అనేది మన రాష్ట్రంలో అమలు చేయడానికి అన్ని పార్టీలు వాళ్ళు ఎందుకు కలిసి రావట్లేదు? అదే కదా ప్రభుత్వం తీసుకుపోవాలి. మేమనేది కూడా ఏంటంటే సిపిఎం పార్టీ రేపు బీసీ సంఘాలని బంధుకు ఇచ్చింది. సిపిఎం పార్టీ దానికి సంపూర్ణమైన మద్దతు మేము ఇచ్చాము. మా పార్టీ చెప్తుంది కూడా అదే. ఏదైతే ఇతర రాష్ట్రాలలో ఏదైతే బీసీలకు కానీ లేదా ఇతర వాటికి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని జీవోలు తీసుకొచ్చుకొని ఏదైతే రిజర్వేషన్స్ పెంచుకున్నారో బీసీలకు, అదే విధంగా ఇక్కడ చేయొచ్చు. ఇవాళ నీవనేది జియో నెంబర్ 9 ఏదైతే ఉందో, జియో నెంబర్ 9 అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అన్ని రాజకీయ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవ తీర్మానం ద్వారా గవర్నర్ పంపినప్పుడు గవర్నర్కి ఏం అభ్యంతరం, లేదా కేంద్రంలో ఉన్న రాష్ట్రపతికి ఎందుకు అభ్యంతరం? దీన్ని ఎందుకు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది అంటే రాజకీయ కోణం తప్ప అది ఇంకోటి కాదు. బీసీల మీద ఉన్న వ్యతిరేకత రాజకీయ కోణం. ఇక్కడ వెనక వచ్చేటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు కావచ్చు, లేదా కూడా బీసీలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో కావచ్చు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరిగింది తప్ప ఇది రాజ్యాంగానికి కానీ ఇది చట్టానికి కానీ వ్యతిరేకమైనటువంటి జీవం కాదు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమవుతున్నాయంటే పంచాయతీ ఎలక్షన్లు వెళ్తే వాళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్న ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా కాలయాపన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ప్రతిపక్షాలు చెప్తుంటే మీరేమంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు జీవోని తీసుకొచ్చింది. ఆ జీవోని కేంద్రం కనుక ఆమోదించిన తర్వాత వీళ్ళు అధికారం ఎన్నికల కనుక పోకపోతే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికలకు పోవడానికి భయపడుతుందని మనం ఎట్లా అనుకోగలుగుతాం? మనం షెడ్యూల్ ప్రకటించకపోతేనేమో వేరే అంశం. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికలకు పోవడానికి భయపడి చేస్తారని చెప్పి చెప్పేదానికంటే కేంద్రం ఏం చేయాలి? దీన్ని అమలు చేసి జియో నెంబర్ 9 పాస్ చేసి అమలు చేసి
నువ్వు అప్పుడు ఎన్నికలకు పోకపోతే మనం ప్రభుత్వం తప్పట్టవచ్చు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆల్రెడీ రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయింది, ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు, కోర్టు ద్వారా ఇప్పుడు ఆగడం జరిగింది. లేకపోతే వాస్తవానికి ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమై వేగవంతంగా మనకు ముందుకు నడిచి పోతా ఉండేది కదా, మనకు కనపడతా ఉంది కదా. కాబట్టి మనం ఆ పాయింట్ మనం దాన్ని ఎన్నికల పోవడానికి భయపడతాయి, మనం ప్రభుత్వం భయపడి చేస్తుందని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, ఈ రిజర్వేషన్ బిల్లు ఏదైనా స్పష్టత రాకముందే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడంలో కోటాను కోట్ల నష్టం వాటిందనే విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ గురించి మనం ఎలా ఏమన్నా చూసుకోవచ్చు? అదే ఇక్కడ మనం ఇక్కడ రెండు అంశాలు. ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా కానీ రాష్ట్ర స్థాయి కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనో, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారం ఎన్నికల కమిషన్ నడుతుంది. వాళ్ళు ముందుగా ఎన్నికలు సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ ఇస్తుంది. దాంట్లో అభ్యంతరాలు అనుకుంటే కోర్టు ఇట్లా ఏమైనా నివారించేటంటే దాన్ని ఆప్యాధికారం కూడా కోర్టులకు ఉన్నది. కాబట్టి ఏంటంటే ఎన్నికల కమిషన్ మనం తప్పుపట్టేదానికంటే రాష్ట్ర ప్రభుత్వం మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పేసి రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎన్నికల పోవడానికి సిద్ధంగా ఉన్నట్టే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ జీవోకు సంబంధించినటువంటి దాన్ని మంచి చెడు అనేటువంటి చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన ప్రక్రియ. ఎన్నికల కమిషన్ బాధ్యత కాదు. కాబట్టి అది ఎన్నికల కమిషన్ అనేది మనం ఎన్నికలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటంటే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు దాన్ని షెడ్యూల్ ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ మనం తప్పట్టడానికి కంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తప్పట్టుకోవడం, వచ్చిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పట్టుకోవడం బాగుంటుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా సీఎం గారు దీనిపైన ఎందుకు బహిరంగంగా వచ్చి స్పందించలేకపోతున్నారు? సీఎం గారు బహిరంగంగా కాదు, వాళ్ళు ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు, కాంగ్రెస్ పార్టీలు చేశారు ధర్నాలు. అయితే ఇంకా సరిపోదు, అందరినీ తెలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మీరు చెప్పినట్టు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల కేంద్ర నాయకత్వంలో మద్దతు తీసుకొని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్రాల జనాల నుంచి కూడా అందరినీ బీసీ సంఘాలను రాజకీయ పక్షాలను అందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, అక్కడ ఉన్న రాజకీయ పెద్ద జాతీయ పార్టీలన్నింటిలో కూడా ఒత్తిడి తీసుకోవాల్సినంత ఆ స్థాయిలో సీఎం గారు చేయట్లేదు అనేటువంటిది మాత్రం కనబడతా ఉంది. ఆ రకంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక సీనియర్ గా మీ రాజకీయ అనుభవ పరంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్ అనేది చివరకు ఏ దశకు చేరుకోవద్దని మీరు అనుకుంటున్నారు? మనం జరగాలని కోరుకుంటున్నాం. మనం బీసీ రిజర్వేషన్ ఏదైతే జియో నెంబర్ 9 ఏదైతుందో అది అమలు జరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మనం అది ఏమైంది అనేది మనం ఇప్పుడు ఊహాజనితంగా మాట్లాడడం కంటే, ఊహలతో మాట్లాడడం కంటే అది అమలు కావాలని సిపిఎం పార్టీగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. రేపు కూడా ప్రయత్నం చేస్తాం. రేపు బంధువు కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తా ఉంది. దానికి మద్దతు అది బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో, గ్రామాలలో, జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు కూడా చేసి ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం మేము సిపిఎం పార్టీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ 42% వచ్చేంత వరకు సిపిఎం పార్టీ దానికోసం ఫైట్ చేస్తుంది, పోరాడుతుంది. అయితే ఇక్కడ ఎవరైంది, రాష్ట్ర ప్రభుత్వం వైఖరైంది, ముఖ్యమంత్రి వైఖరైంది, కేంద్ర ప్రభుత్వం వైఖరైంది, ఏ రాజకీయ పార్టీ వైఖరైంది అనేటువంటిది రేపు తేలిపోద్ది. ఆ తేలినాడు ప్రజలు దాన్ని నిర్ణయించుకొని ఎవరికే స్థానం చేయాలని కూడా ఖచ్చితంగా దాన్ని దృష్టిలో ఉంచి దాన్ని తీసుకుంటారు. కాబట్టి దాన్ని మనం అనుకుందాం, ఊహాజనితంగా మాట్లాడడం అనేది కరెక్ట్. ఓకే, ఫైనల్ గా మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా అమలు కావాలంటే గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తే అది సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, ముందుగా ఇక్కడ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల యొక్క సంయుక్త సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. చేసి వీళ్ళందరినీ ఐక్యంగా ఏదైతే బీజేపీ దాన్ని అడ్డుకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇటు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి ఏదైతే బీజేపీ ఉందో రాష్ట్రపతి మీద కావచ్చు, ఇటు ఇక్కడ గవర్నర్ మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఖచ్చితంగా దీన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాజకీయాలు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలే తరతరాలుగా అన్యాయానికి గురైతా ఉన్నాయి. కాబట్టి అన్యాయానికి గురైతున్నటువంటి వీటికి అన్నింటికి న్యాయం జరగాలి అంటే ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలని సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంది, కోరుకుంటా ఉంది.
దానికి అనుగుణంగా సిపిఎం పార్టీకి కూడా ఆ వైపుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.